కూడి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాం. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషములు దేవుని యొక్క అమూల్యమైన మాటలను ధ్యానించుకుందాం. ప్రార్థన. పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి నీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మీరు రాయించినటువంటి జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మేము ధ్యానిస్తూ ఉంటూ ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి సంగతులు మేము తెలుసుకొని ఈ యొక్క వాక్యానికి లోబడిన ఆయన ఆ రీతిగా నేను మా కుటుంబాలను తండ్రి కట్టుకొనటకు ఆయన అవకాశం కల్పించింది. ఈ యొక్క కార్యక్రమం ఆయన చివరి వరకు చక్కటి వాతావరణాన్ని అనుకూలపరచమని, ఇంకా ఆయన ఎందరైతే నీ పిల్లలు ఆయన వినడానికి వస్తూ ఉన్నారు ఆయన సురక్షితంగా చేర్చమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి ఆత్మీయ సందేశం మనం నేర్చుకున్నాం. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో భాగంగా బైబిల్ విద్యలో భాగంగా మరి డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ మొదటి సెమిస్టర్లో ఉన్నటువంటి ఈ యొక్క పాఠం, తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. మళ్ళీ సార్ తెలుసుకున్నాం సరే. తల్లిదండ్రుల పెంపక లోపం నెరవేరని దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ఉందా? ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక వచనాన్ని చదువుదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం కలిసి ఉంటాయి చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. ఈ యొక్క పెద్ద వచన భాగంలో మనం ఆలోచిస్తే దేవుడు తన కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ సంకల్పం దయా సంకల్పం. ఈ దయా సంకల్పంలో ఆయన ఎదుట మనం ఎలా ఉండాలని దేవుని యొక్క కోరిక అంటే ఆ వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని, మనము ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ అలా ఉండాలి, ఆయన కోరిక. ఎందుకంటే ఆయన లక్షణం కూడా అదే. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. నేను పరిశుద్ధుడు, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి, నిర్దోషులై ఉండాలి. ఇది నా కోరిక. ఇప్పటి కోరిక కాదు. సృష్టి చేయక మునిపే, మిమ్మల్ని పుట్టించక మునిపే, మీరు రాక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే మీ విషయమై నా కోరిక. ప్రియమైన దేవుని పిల్లలారా,
దేవునికి ఎంతో ఒక సంకల్పం ఉంది మన విషయంలో. ఆయన ఆలోచనలో భాగంగానే భూమి మీదకి మనం వచ్చాము. ఆయన కోసం బ్రతకాలి. ఆయన అనుకున్నట్టుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించి వెళ్తేనే మనకు పరలోకం ఉంది. అయితే ఈరోజు ప్రపంచాన్ని చూస్తే పరిశుద్ధులుగా నిర్దోషులుగా మనుషులు కనబడుతూ ఉన్నారంటే అలా కనబడడం లేదు. పరిశుద్ధత కోల్పోయారు. అందరూ దోషులుగా నిలబడ్డారు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ ఒక్కరూ లేదు. ఏ ఒక్కరు కూడా మేము తప్పు చేయలేదు అనడానికి లేదు. ప్రతి ఒక్కరూ మలినాన్ని అంటించుకుంటా ఉన్నారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపటము ఇవి తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కావు, అపవాది వలన పుట్టినవి. వాటిని మనిషి అంటించుకుంటూ ఉన్నాడు. తన జీవితాన్ని మలినం చేసుకుంటూ ఉన్నాడు. ఏ ఒక్కరు పరిశుద్ధులుగా నిర్దోషులుగా ప్రారంభం నుండి దేవునికి కనబడని పరిస్థితి. నాలాగా లేరే అని ఆయన బాధ. ప్రారంభంలో చూస్తే మనుషులు ఎలా అయిపోయారు ఒక్కసారి ఒక వచనం చూసుకుందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం పిల్లలు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. పేజ్ నెంబర్ 746. అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటయు దొంగిలించుటయు వ్యభిచరించుటయు వాడుక ఆయను. జనులు కన్నం వేసేదరు, మానక నరహత్య చేసేదరు. ఈ వచనంలో మనం చూస్తే ఆయన చెప్తా ఉన్నాడు, మనుషుల గురించి చెప్తా ఏమంటున్నాడంటే అబద్ధం ఆడుటయు. నా పిల్లలు అబద్ధం ఆడుతున్నారు. అబద్ధానికి జనకుడు ఎవరు? అపవాది. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు, మనకు తెలుసు వాక్యం. కానీ ఆయన పిల్లలు అబద్ధం ఆడుతున్నారు. సులువుగా అబద్ధాలు. ఈరోజు అసలు ఫోన్ చేయగానే ఎలా ఉన్నామంటే అవతరంలో వచ్చే ఆన్సర్ ఎలా ఉందంటే బాగున్నా, బాగలేడు, ఘోరంగా బాధలో ఉన్నాడు. ఎవరైనా ఈ ప్రశ్నకు సమాధానం బాగున్నాను. ఇంకా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నామంటే దగ్గరే ఉన్నాను, బయలుదేరి వచ్చేసాను అంటాడు. కానీ ఇంటి దగ్గరే ఉంటాడు. అన్ని అబద్ధాలే. ప్రియమైన దేవుని పిల్లలారా, అబద్ధం ఆవుటయు, తర్వాత హత్య చేయుటయు, ఆవేశం. అసలేమంది రాయలసీమ మన గురించి, మన ప్రాంతం గురించి మిగిలిన ప్రాంతం వారు పెద్ద తాగుతో మాట్లాడుకుంటారు. మీరు రాయలసీమ అంటే అసలు మీకు మేము దూరంగా ఉండాలి. రక్తం మరిగిపోయే విధంగా మీరు ఉంటారు. అసలు మీ ప్రాంతం గురించి సినిమాలు వచ్చాయని ప్రియమైన దేవుని పిల్లలారా అలా చెప్పుకునే దాఖలాలు ఉన్నాయి. రాయలసీమ గడ్డ రక్తపాతం అనే విధంగా ఈరోజు మనుషుల్లో ఉండిపోయి ఒకరిని ఒకరు చంపుకోవడం, నరహత్య. వాళ్ళు మాకు కీడు చేశారు, మేము కూడా వాళ్ళకి కీడు చేయాలి, పగ తీర్చుకోవాలి. పగ తీర్చుకోకపోతే పౌరుషం అసలు లేదంటారు. మాలో పౌరుషం ఉంది. మేమేమైనా పురుషులం కాదా? మేము అటు ఇటు తప్పిన వాళ్ళమా? మిగతా వాళ్ళు కూడా రెచ్చగొడతారు. మానవ హత్య చేయుదురు, హత్య చేస్తారు. దొంగిలించుటయు, దొంగతనం. ఆయన పిల్లలలో దొంగతనం. ఈరోజు ఎందరో చైన్ స్నాచర్స్, చైన్లో దొంగతనం. వీధిలో ఒంటరిగా వెళుతున్నటువంటి మహిళలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలి వాళ్ళు కావచ్చు, పసిగడతారు, మెడలో ఉన్న గొలుసును తీసుకెళ్తారు. ఇలా తీసుకెళ్లే వాళ్ళు, దొంగిలించే వాళ్ళు ఎవరో కాదు, చదువుకున్న వాళ్ళే. ప్రియమైన దేవుని పిల్లల దొంగతనం. ఇక డబ్బును కూడా దొంగతనం చేసేవాళ్ళు. బ్యాంకు దగ్గర చుట్టూ
మనకు కనబడకుండానే మనుషులుగా మన మధ్యలోనే దొంగతనం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందరో అమాయకులు ఈ దొంగల బారిన పడి వారు కష్టపడి సంపాదించినది క్షణకాలంలో పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది లేకపోలేదు. ఇంకొంతమంది దొంగతనం ఎలా చేసేవాళ్ళు ఉంటారంటే ఏటీఎం దగ్గరే ఉంటారు. ఆ ఏటీఎం దగ్గర అక్కడికి వచ్చేటువంటి వ్యక్తులను గమనిస్తూ ఉంటారు. ఎవరు చాకచక్యంగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు, ఎవరు నిద్రపోతుతో ఉంటారు. అలాంటి వాళ్ళని పసిగట్టి వారి దగ్గరికి వెళ్ళి సులువుగా మాట్లాడి వాళ్ళు డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళు పిన్ కొడతారు కదా నెంబరు, ఆ నెంబర్ను గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు పొరపాటు మర్చిపోతే ఇక మిగిలిన ట్రాన్సాక్షన్ బిల్లు కొనసాగిస్తారు. అలా డబ్బులు దొంగతనం చేసేవాళ్ళు. ఇంకొంతమంది మనుషుల గురించి పక్కన పెట్టేస్తే అసలు డబ్బు ఉండేది మిషన్లో. ఇక డైరెక్ట్గా ఇంటి దగ్గర నుండి కత్తులు కటాలు తెచ్చుకొని ఏటీఎం మిషనే లేపేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఏటీఎం నుండే డైరెక్ట్గా మిషనే తీసుకుంటారు. ఇంకొంతమంది విచిత్రంగా ఆ ఏటీఎంలో డబ్బులు ఉంటారో లేదేమో, అసలు ఏటీఎంలోకి డబ్బులు పెట్టడానికి ఒక మిషన్ వస్తుంది, ఒక వెహికల్ వస్తుంది బ్యాంక్ నుండి. ఆ బ్యాంక్ మీదనే దృష్టి పెట్టి ఉంటారు. ఆ బ్యాంక్ సిబ్బంది ఎప్పుడైతే ఆ బ్యాంకు ఉన్నటువంటి మరి తలుపులు తీసి డబ్బులు తీసుకొని బయటికి వస్తూ ఉంటారో ఆ టైంలోనే అటాక్ చేసి ఆ డబ్బును రాబరీ చేసి వీళ్ళు పారిపోయే వాళ్ళు కూడా లేకపోతే మొత్తానికి అంతా దొంగతనం చేసేవాడు. మనిషి అలా ఉండిపోయాడు. ఈరోజు కష్టపడి సంపాదించకుండా సులువైన మార్గాలలో సంపాదించాలని, ఇతరులను దోచుకోవడానికి కూడా, దొంగతనం చేయడానికి కూడా వెనకాడం లేదు ప్రియమైన దేవుని పిల్లలు. ఆయన పిల్లలలో దొంగతనాలు. ఇంకా తర్వాత చూస్తే వ్యభిచరించుటయు, శరీర కోరిక. పెళ్ళైంటారు, భర్త ఉంటాడు. ఒకవేళ భర్త అయితే అతనికి భార్య ఉంటారు. పెళ్ళైన తర్వాత కూడా ఇదే శరీర కోరికతో ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం. ఇలా ఉండి ఎంతో మంది తమ కుటుంబాన్ని పాడు చేసుకునే వారు ఉన్నారు. అర్ధాంతరంగా తమ జీవితాన్ని బొగ్గిపాలు చేసుకునే వారు ఉన్నారు. కోట్ల మెట్లెక్కిన వారు ఉన్నారు. చివరికి తమ పిల్లలను అన్యాయం చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి కార్యక్రమాలన్నీ సమాజంలో మనుషుల మధ్య ప్రారంభం నుండి ఉంటూనే వస్తూ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయంటే అక్కడ దేవుడు ఒక మాట నడుచుకోండి. అక్కడ 2వ వచనంలో అవన్నీ విషయాన్ని చెప్పిన తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయంటే మనుషుల జీవితాల్లో అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం ఆవుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుక అంటే అలవాటు. ఇవి అలవాటుగా చేసిస్తా ఉన్నారు. పిల్లలు కూడా కొన్ని అలవాటు ఉంటాయి. వాళ్ళు వేలు తీసుకొని ఎల్లప్పుడూ నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటారు. బయటికి తీసినా కానీ మళ్ళీ పెట్టుకుంటాడు. అది అలవాటు. ఇంకా కొంతమంది ముక్కులో ఏలు పెట్టుకుంటూ ఉంటారు. బయటికి తీసినా మళ్ళీ పెట్టుకుంటారు. పిల్లలకు అలవాట్లు ఉన్నాయి అని మనం అనుకుంటాం. పెద్దలు కూడా అలవాట్లు ఉన్నాయి. ఇలాంటి అలవాట్లు ఉన్నాయి. కొంతమంది రైట్ హ్యాండ్తో మనకు సాధారణంగా కుడి చేతితో భోజనం తింటారు, అన్నం తింటారు. కొంతమంది లెఫ్ట్ హ్యాండ్తో భోజనం తింటూ ఉంటారు. మాన్పించాలని ప్రయత్నం చేసి వాళ్ళ బాధలు అంతా ఎంత బాధలు. పిల్లలకు అలవాట్లు ఉన్నాయి. వేరే వాళ్ళు చూస్తే వాళ్ళ ముందర ఈ అలవాట్లు మా గురించి ఏమనుకుంటారని తల్లిదండ్రులు బాధపడతారు. మరి ప్రపంచంలో మనుషులందరూ అబద్ధం ఆడడం, తప్పు చేయడం, వ్యభిచరించడం, దొంగతనం చేయడం, నరహత్య ఇవన్నీ చేస్తా ఉంటే దేవుడు చూసినప్పుడు ఆయన ఎంత బాధపడతా ఉంటారు. నా పిల్లలు ఇలా అయిపోయారు. ఇవి వాడుకగా అలవాటుగా మనుషుల్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ చెడు క్రియలు ఇవి ఎప్పటి నుండి మనుషుల మదిలో ఉన్నాయంటే ప్రారంభం ఉంది. ప్రతి మనిషిలో బాల్యం నుండే ఉన్నాయి ఇలాంటివన్నీ. బాల్యం నుండే మనుషులకు ఆలోచన చెడ్డదిగా కనబడతా ఉంది. దేవుడు ప్రారంభంలోనే రాయించిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో 4వ లైన్ చదువుకున్నాం. నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది.
హృదయ ఆలోచన చెడ్డది. ఆలోచన చెడ్డగా స్టార్ట్ అయింది. ఆ ఆలోచన ప్రకారంగానే దొంగతనం చేయడం, వ్యభిచరించడం, నరహత్య చేయడం, పొరుగు వారిని ఆశించడం, ఇవన్నీ మనుషులు చోటు చేసుకున్నాయి. ఇవి బాల్యం నుండే స్టార్ట్ అయ్యాయా? బాల్యం నుండే స్టార్ట్ అయ్యాయి. ఇలాంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ మానవాన్ని ఏం చేయాలి? అడ్డుకట్ట వేయాలా వద్దా? అడ్డుకట్ట వేయాల్సిందే. దేవుడు తన చట్టాన్ని ఉపయోగించాడు ప్రజల మధ్య. దేవుడు తన కట్టడలు ఉపయోగించాడు. ఇవి వారి ముందర పెట్టి వారు వెళ్ళేటువంటి మార్గాన్ని అడ్డుకోవాలి, వారిని సన్మార్గంలోకి తిప్పాలి. దేవుడు ఆలోచించి ప్రారంభం నుండి ఎందరో భక్తుల ద్వారా, ఎందరో ప్రవక్తల ద్వారా తన మాటలు పలికించాడు, ఎన్నో వచనాలు రాయించాడు. ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదరనే పదం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి, దేవుని మాట, దేవుని నోటి నుండి వచ్చే మాట, దేవుని చట్టం, ఆయన రాయించిన మాట, అది లేకపోతే జనులు ఏమైపోతారు? కట్టులేక తిరుగుతారు. ఎటు పడితే ఎటు తిరిగేస్తారు. ఒక పశువు అది మన దగ్గర కంట్రోల్లో ఉండాలంటే ఒక తాడు వేయాలి దాని మీద. ఆ తాడు మనం పట్టుకుంటే మన చేతిలో ఉంటుంది. అది విడిచిపెడితే అది మన దగ్గర నుండి వెళ్ళిపోతుంది, పారిపోతుంది. ఇది మనకు అర్థమైతే దేవుడు తన పిల్లల విషయమై నా మాటలు వారికి ఒక తాడులాగా ఉండాలి, వారిని పట్టుకోవాలి. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుదురు. ఈరోజు బస్టాండ్లో బస్సు ఎక్కేటప్పుడు చూస్తే జనాలు దిగేవారు దిగుతూ ఉంటారు, దిగేలోపు వీళ్ళు ఫోర్స్లో వెళ్ళిపోతూ ఉంటారు. దేవుడి ముందే వాళ్ళని తోసులో వెళ్ళిపోతారు, మళ్ళీ రిటర్న్ ప్రయాణం వెళ్ళిపోతాం. కిటికీలో వచ్చి వేసేవాళ్ళు వస్తువులు. అసలు క్యూ పద్ధతి పాటించండి, క్లియర్ రాసి ఉంటాడు. క్యూ పద్ధతి పాటించండి. క్యూ లేదు, ఏం లేదు, మొత్తం గోల గోల. ఆర్టీసీ బస్ అయితే ఇదే గోల. రిజర్వేషన్ అయితే సమస్య ఉన్నది, కానీ మరి పల్లె బస్సు అయితే క్యూ పద్ధతి ఉండదు. జనులు కట్టులేక తిరుగుతారు. అందుకే బస్ స్టాండ్లో కానీ బ్యాంకుల దగ్గర కానీ మొత్తం క్యూ పద్ధతి. ఈరోజు మనిషి కట్టు లేకుండా తిరుగుతా ఉన్నాడు, పద్ధతి అంటూ లేదు. దేవుడు చెప్పాడు, ఆయన ఒకసారి చీమను చూసి నేర్చుకో, చీమను చూసి ఒకసారి బుద్ధి చేసుకొని కూడా చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారు అని ఇక్కడ వ్రాయించడం జరిగింది. ఈరోజు మనుషుల యొక్క ప్రవర్తన ఈ రీతిగా ఉంది. ఇటు పడితే అటు చెల్లాచెదరు అయిపోయా. దేవుడు అనుకున్నట్టుగా కనబడడం లేదు. వీరిని మార్చాలి, నా మాటలే వీరిని మారుస్తాయి. ఈరోజు సమాజంలో చూస్తే మనుషుల ప్రవర్తన ఎవరు మార్చగలుగుతా ఉన్నారు? మనుషుల మాటలు మాత్రం మనిషిని మార్చలేని స్థితిలో ఉంది. మనుషుల మాటలు పనికి రావడం లేదు. మనం ఏదైనా ఒక మాట చెబితే జాగ్రత్త నాయన అంటే ముందు నువ్వు చూసుకుంటాడు. నాకేం చెప్తావు, ముందు నువ్వు చూసుకోసారి, నువ్వు పోతావు అంటాడు. ఇంకా దేవుని మాట ఉపయోగించాలి. గొప్పగా ఆలోచించారు సమాజంలో. టీచర్లు ఉంటే సమాజం బాగుపడుతుందని టీచర్ గురించి గొప్పగా మాట్లాడారు. ఒక టీచర్, ఉపాధ్యాయుడు మనిషి హృదయంలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసేస్తాడు, వెలుగుమయం చేస్తాడు అని మరి ఉపాధ్యాయుని గురించి గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు టీచర్లే ఏమీ చేయలేక, సమాజాన్ని మార్చలేక చేతులు ఎత్తేశారు. మీకు అందరూ తెలిసే ఉంటారు, ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ రీసెంట్గా వచ్చిన వార్త. మొత్తం పిల్లలందరినీ ఒక హెడ్ మాస్టర్ ఒక చోటు పిలిచాడు. మీరు ఎందుకు చదువుకుంటా ఉన్నారు, ఎందుకు మాలో తగ్గిపోతూ ఉన్నాయి, తప్పు మాదే, తప్పు మీదే, మా మీదే జీతాలు వస్తాయి, మనం మాట అంటారు ఎందుకు సరిగా చదువు చెప్పలేదని. ఆ సారు బాధపడి చివరికి
వారి ముందర గుంజీలు తీసి చివరికి సాష్టాంగ నమస్కారం చేశాడు. మారంటున్నా బాబోయింది. ప్రియమైన దేవుని పిల్లలు, అంతేకాదు ఇంకొక ఆయన కూడా ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరినీ ఉసలు తీసుకుని వచ్చి బెత్తంతో వాళ్ళని కొట్టకుండా ఆయన చేతిని ఆయన కొట్టుకుంటున్నాడు. మీరు మారండి మారండి అంటే ఉపాధ్యాయులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈరోజు గవర్నమెంట్ కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే పిల్లలకు భయపెట్టకుండా మీరు చదువు చెప్పాలి, భయం లేని భయరహిత విద్య మీరు అందించాలని చెప్పేసరికి టీచర్స్ కొట్టలేక తమ చేతులు కట్టేస్తున్నారు. ఇంకా భయపెట్టే పరిస్థితి లేదు. ఒకప్పటికి ఇప్పటికి పరిస్థితి మారింది. గవర్నమెంట్ ఉద్యోగం అయితే దాని ఉద్దేశం అయితే అందరూ చదువుకోవాలని ఆలోచనే మంచిదే, కానీ కంట్రోల్ పెట్టకపోతే పిల్లలు చెడిపోతారు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుడు అది చెప్తా ఉన్నాడు, దేవోక్తి లేని ఎడల ఒక చట్టం అంటూ ఉండాలి. జనులు కట్టులేక తిరుగుతున్నారు. ఈరోజు సమాజంలో మనుషులు బాల్యం నుండే తమ యొక్క ఆలోచన చెడ్డగా మారిపోయాయి. వీరిని మార్చవలసిన బాధ్యత సమాజంలో ఒక బడికి వెళ్ళేటువంటి పిల్లలకు టీచర్ మీద ఈ బాధ్యత ఉందనుకుంటే టీచరే తనకిచ్చిన సిలబస్ మాత్రమే చెప్పి ఆ పాఠాలే చెబుతూ ఉన్నాడు. అవసరమైతే అవి కూడా వాళ్ళు వినకపోతే ఇక చెప్పలేని పరిస్థితుల్లో చేతులు ఎత్తేస్తా ఉన్నాడు. వారి సమాజంలో పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. మంచిగా చేయాలనుకున్నా కానీ ఇక సమయం లేక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్స్ బట్టి తన నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. చివరికి చేతులు ఎత్తేసాడు. మా వల్ల కాదన్నాడు. పోయి ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రులు వారైనా వాళ్ళ పిల్లలకు బోధ చెప్పుకుంటారా, మంచి మార్గంలో పెంచుకుంటారంటే అది కూడా లేదు. ఇంటి దగ్గర వాళ్ళు సెలవు చూస్తూ ఉంటారు. ఇక పిల్లలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు సెలవు చూస్తూనే ఉంటారు. వాళ్ళు టీవీ చూస్తారంటే తల్లిదండ్రులు ఇక పిల్లలు కూడా టీవీ చూస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు గేమ్ ఆడారంటే ఈ పిల్లలు కూడా గేమ్స్ ఆడుతూనే ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడితే పిల్లలు కూడా ఇది చూసి నేను అమ్మ సైడు నేను నాన్న సైడు మనం కొట్లాడుకుంటాం. ఎవరు గెలుస్తారు చూద్దాం. నాన్న పార్టీ గెలుస్తారా మా అమ్మ పార్టీ గెలుస్తారు. వీళ్ళ మధ్య గొడవ డిస్ట్రిబ్యూషన్. ఇదిపైన దేవుడి పిల్లలారా, పిల్లల పరిస్థితి ఎలా అయింది? మరి ఒక న్యూస్ రీసెంట్గా అబ్జర్వ్ చేశాను, గమనించాను. ఒక పిల్లవాడి దగ్గర నుండి సెల్లు వాళ్ళ మమ్మీ తీసుకుందని కోపంతో చేశాడు. ఇంట్లో ఉన్న సామాన్లని వాళ్ళు కొట్టాడు, ఫ్రిడ్జ్ వాళ్ళు కొట్టాడు. నాకు సెల్లు లేకుండా ఈ ఫ్రిడ్జ్ మీకెందుకు, ఫ్రిడ్జ్ వాళ్ళు కొట్టాడు. టీవీ మీకెందుకు, టీవీ వాళ్ళు కొట్టాడు. మొత్తం ఏది పడితే అవన్నీ ముక్కలు చేశాడు. ఒకప్పుడు సెల్లు ఉపయోగించని పిల్లలు వారికి సెల్లు ఇచ్చేసరికి దానికి బానిస అయిపోయాడు. ఒక్కసారిగా తీసేసుకునేసరికి ఇక కోపంతో రగిలిపోయి వస్తువులను పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. పిల్లలను తల్లిదండ్రులు ఇక మా పిల్లలను మేము ఏం చేయలేకపోతా ఉన్నాము, వీళ్ళు మార్చలేకపోతా ఉన్నాం, కంట్రోల్ చేయలేకపోతా ఉన్నాం. ఇక వీరు తీసుకెళ్ళి ఎత్తుకెళ్ళి ఒక హాస్టల్ వేయాలని ఆలోచించి చివరికి హాస్టల్ పడేస్తా ఉన్నారు. చిన్నప్పుడు నుండి హాస్టల్లో టీచర్లు మార్చలేకపోతా ఉన్నారు. కొట్టాలంటే కొట్టకూడదని గవర్నమెంట్ చెప్పింది. ఇంటికి వస్తే తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. మేము మార్చలేము వీళ్ళను, వీరు తట్టుకోలేము బాబోయే అంటా ఉన్నారు. సమాజాన్ని బాల్యం నుండి సరిచేసేది ఇక ఎవరంటే చివరికి దేవుడే. ఆయన మాటలే మార్చగలవు, ఆయన మాటలే మనిషి సన్మార్గంలోకి తీసుకెళ్ళవు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే కుటుంబ యజమానికి దేవుడు చెబుతూ ఉన్నటువంటి ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా, మీరే యజమానులు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక, ఎందుకంటే వాళ్ళ కోపంతో రేగిపోతారు. కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. నా బోధలో నా మాటలు చెప్తే మీరు వాళ్ళు వినచ్చేమో సైలెంట్ అయిపోతారు. మీరు చెప్తే మీరు ఎదురుగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీద తిరగబడతారు. ప్రభు శిక్షలో బోధలో వారిని పెంచండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకంటే ఆయన మాట దేవోక్తి, ఆయన మాట కట్టడ. ఆయన కట్టడకు అసలు ఆయన మాటకు భయపడతారు ఖచ్చితంగా పిల్లలు.
దేవుని మాట చెప్పారు. ఇంకొక వచనం చూసుకున్నాం పాత నిబంధనలు, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధనలు కూడా బోధ చేయండి అని కూడా మరి పిల్లలకు దేవుడు చెప్పడం జరిగింది. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము. చిన్నవాడిగా ఉన్నప్పుడు నుండి బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము. ఆ త్రోవ ఏదో కాదు, బైబిల్ త్రోవ. ఈరోజు బైబిల్ పక్కన పెట్టేసి ఇక ఏవి నేర్పించినా పిల్లలు తల్లిదండ్రుల చేతికి అందకుండా వెళ్ళిపోతారు. చిన్నప్పటి నుండే మరి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఈ లోక విద్యను చదివిస్తే ఇక చివరికి ఒక ఉద్యోగం సంపాదించుకొని విదేశాలకు వెళ్ళిపోయి డబ్బు పెట్టావు కాబట్టి చివరికి డబ్బు ఇస్తే మొగాన పడతాడు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. చచ్చిపోతే మరి పిల్లలు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని మాటలు మనం వింటే ఖచ్చితంగా తల్లిదండ్రులైన వారు ముఖ్యంగా తమ పిల్లలు వృద్ధాప్య దశ ముందు కూడా తమ బాగా చూసుకోవాలంటే ప్రభు శిక్షలో ప్రభు బోధలో ఉంటే ఖచ్చితంగా వృద్ధాప్య మందు చక్కగా చూసుకుంటారు. దేవుడు చెప్పాడు, ఆయన నా బోధలో వారిని పెంచండి. ఈరోజు సమాజంలో ఎందరో చెడిపోయారు, వారి విషయమే నాకు బాధ ఉంది. కనీసం మీరైనా క్రైస్తవ బిడ్డలుగా మీరైనా మీ పిల్లలను నా బోధలో పెంచండి. వారికి కోపం లేకుండా మీరు పెంచండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి చాలా సందర్భాల్లో మరి స్వార్థకి వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు ప్రార్థన చేయించడానికి దగ్గరికి వచ్చి మా పిల్లలు మా మాట వినడం లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి. వీరైతే చర్చకు వచ్చేవాళ్ళే కానీ పిల్లలు రాకుండా బయట తిరుగుతూ ఉంటారు. మా పిల్లలు మారడం లేదు, చెప్పినా కానీ మారడం లేదు. వాళ్ళు ప్రేమతో చెప్తూ ఉంటారు అంతే. తర్వాత వారిని కొట్టడానికి కూడా ముందుకు వెళ్ళరు. అతి గారాబంగా పెంచేటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. అతి గారాబంగా పెంచి చివరికి తమ నెత్తి మీద తెచ్చుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా లేకపోలేదు. ఏమైనా దేవుని పిల్లలారా, దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే అధికారం వద్దని చెప్తా ఉన్నాడు. అధికారం వద్దు, బెత్తం వాడండి. బెత్తం వాడమన్నాడా? వాడమన్నాడు. చూద్దాం సామెత గ్రంథం 13వ అధ్యాయం. సామెత గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి. నేను బెత్తం పట్టుకుంటే కొడితే వీడు నాకు దూరం అయిపోతాడేమో అని ఇదంగా నేను వ్యతిరేకం అయిపోతానేమో, చివరికి నా దగ్గర రాడేమో, నేను శత్రువు అయిపోతానేమో అని కొట్టకుండా ఉంటారు. కానీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నువ్వు బెత్తం వాడకపోతేనే నువ్వు శత్రువు. వాడినందుకు శత్రువు అయిపోతావు నువ్వు అనుకుంటా ఉన్నావు. నువ్వు వాడకపోతేనే విరోధివి, నువ్వు శత్రువు. బెత్తం వాడనివాడు తన కుమారునికి విరోధి. తర్వాత కంటిన్యూగా కుమారుని నువ్వు ప్రేమిస్తా ఉంటే కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షిస్తాడు. ఏంటి ఎప్పుడు మా డాడీ కొడతా ఉంటాడు, బెత్తం తీసుకుంటాడు, గిల్టు తీసుకుంటాడు, అవసరమైతే రాయి తీసుకుంటాడు, ఎప్పుడు కూడా కొడతా ఉంటాడు అని నిజంగా బాధపడతా ఉంటాం. కానీ వాళ్ళు కొట్టడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ప్రేమ ఉంది కాబట్టి కొడతా ఉన్నారు, ప్రేమ ఉంది కాబట్టి శిక్షిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుడు అదే చెప్తా ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షిస్తాడు ఖచ్చితంగా. సన్మార్గంలో పెట్టాలని, మంచి ప్రవర్తనలోకి తీసుకురావాలని. ప్రేమ లేదని మనం అనుకుంటాం, ప్రేమ లోపల ఉంటారు కానీ బయటికి చూపించాడు, ఒడ్ల మీదనే చూపుతూ ఉంటాడు, తర్వాత బాధపడతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బాల్యం నుండే ఒకవేళ వినకపోతే మంచి మార్గంలోకి తీసుకురావడానికి అవసరమైతే బెత్తం వాడండి,
వాడితేనే మీరు పిల్లలను ప్రేమించేవారు. మీరు వాడకపోతే ఈ పిల్లలను ప్రేమించని వారని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలు, ఇంకో వచనం చూస్తున్నా, ఇదే సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును. ఏం కలిగేస్తుంది? బెత్తము వాడినా కానీ, నోటి మాటతో నువ్వు గద్దించినా కానీ ఆ బాలునికి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. నువ్వు బెత్తం పట్టుకుంటే భయపడ్డాడు అనుకో, వెళ్ళి పుస్తకాన్ని చదువుకుంటాడు. నువ్వు గద్దించావంటే ఆ దెబ్బకే భయపడి పుస్తకం తీసుకున్నాడంటే చదువుకుంటే జ్ఞానం వస్తుంది. బెత్తము గద్దింపు జ్ఞానము కలుగజేయును. ఒకవేళ ఉపయోగించకపోతే, చర్య తీసుకోకపోతే, చివరికి నీ చేతికి అందకుండా పోతే, అదుపు తప్పితే ఇక చివరికి నీకు అవమానం. అదే చెప్పాడు చూడండి తర్వాత, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చుకున్నావు. అలా వదిలేసరికి, నువ్వు కంట్రోల్లో పెట్టకపోయేసరికి అలా ఉండి చివరికి ఎక్కడోసరికి వెళ్ళిపోయి దొంగతనం చేసి ఒక వస్తువు ఇంటికి తీసుకొస్తాడు. అది దొరికిన తర్వాత బయట సమాజంలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లోడ, వాళ్ళ అబ్బాయి ఈ దొంగతనం చేశారు, చివరికి అవమానం కలుగుతారు. అందుకే చిన్నప్పుడు ఉండే బాల్యం ఉండే ఇంటి దగ్గర ఉండే అతన్ని మంచి శిక్షలో పెంచాలి. దేవుడు చెప్తా ఉన్నాడు, వినకపోతే నువ్వు బెత్తం ఉపయోగించు, ఆ బెత్తం జ్ఞానం కలగజేస్తారు, ఈ లోక జ్ఞానం కలగజేస్తారు, మరియు దేవుడి జ్ఞానం కూడా కలిగేటట్టు చేస్తుంది. ఇంకో వచనం చూసుకుందాం, ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం. నీ బాలులను శిక్షించుట మానుకొనకము. ఎన్నిసార్లు కొట్టాలి? కొట్టమంటారు, కొట్టి కొట్టి చేతులు నొప్పి పెడతా ఉన్నా, ఎన్నిసార్లు కొట్టాలి? నీ బాలులను శిక్షించుట మానుకొనకము. అవసరమైన ప్రతిసారి ఉపయోగించు. తర్వాత బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండా. ఇదేంటిలా ఉంది? బెత్తంతో కొడితే చావడా? నువ్వు రూములు వేసి బాధేమంటే, గట్టిగా బాధేమంటే వస్తాడు. కానీ దేవుడి చెప్పే ఉద్దేశం ఏంటంటే, నువ్వు కొట్టడం వలన చావడట. అసలు దేని గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇది తెలియాలంటే తర్వాత వచ్చిన చూడాలి. తర్వాత వచ్చిన బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను తప్పించదవు. నువ్వు ఇప్పుడు బెత్తం ఉపయోగిస్తే భవిష్యత్తులో తర్వాత వాని ఆత్మ పాతాళం పోకుండా నువ్వు తప్పిస్తావు. ఇది ఎలాగా? నువ్వు బెత్తం తీసుకొని బాధమని చెప్పలేదు దేవుడు, వాడు చచ్చిపోయేటట్టు క్రూరంగా కొట్టమని చెప్పలేదు. ఆ బెత్తం తీసుకుంటే బుద్ధి వచ్చే విధంగా, జ్ఞానం కలిగే విధంగా, తగిన రేంజ్లో తగిన విధంగా కొట్టమని చెప్పాడు. దేవుడు కొట్టమని చెప్పాడు కదా అని రూమ్లు వేసి బాధేమంటే ఇక తర్వాత బిడ్డడు చచ్చిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, తగినంత విధంగా బెత్తం ఉపయోగించి కొట్టమన్నాడు. ఈ కొట్టడంలో ఉద్దేశం ఏంటంటే సన్మార్గంలో పెట్టడానికి. ఇలా నువ్వు సన్మార్గంలో పెట్టడానికి నువ్వు బెత్తం ఉపయోగిస్తే చివరికి మంచిగా ప్రవర్తనతో ఉంటే పాతాళమే తప్పించుకుంటాడు. ఎంత ఎలా ఉంది? చాలా మంచిగా ఉంది. పాతాళం పెద్ద శిక్ష, భయంకరమైన శిక్ష. అది ఆ భయంకరమైన శిక్ష తప్పించుకోవాలంటే ముందుగా చిన్న శిక్ష వేయి. అమ్మో అంటారు, నొప్పి వస్తుంది వీళ్ళకు, నేను కొట్టనుకుంటే ఈ నొప్పి కాదు, తర్వాత ఎక్కువ నొప్పి వచ్చేది పాతాళం, ఆ నొప్పికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లారా, బెత్తము పాతాళం. బెత్తానికి లోబడిస్తే పాతాళానికి లోబడకుండా తప్పించుకుంటాడు. బెత్తం ఉపయోగించకపోతే ఇక ఖచ్చితంగా పాతాళానికి సరెండర్ అయిపోతాడు. ఇక తర్వాత అరుగుడికి బెత్తం ఉపయోగిస్తే కొడితే ఎలా అయితే అరుగులు వస్తాయో, ఇది ఉపయోగించకపోతే నరకంలో తరతరములు యుగ యుగములు ఆ పాతాళ వేదనలు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే ఆ భయంకరమైన శిక్ష అది రాకుండా ఉండాలని, తమ పిల్లలను కంట్రోల్లో పెట్టుకోవాలని, బాల్యంలో ఉండే తన పిల్లలను, భూమి మీద పుట్టి వచ్చేటువంటి పిల్లలను
పరిశుద్ధులుగా నిర్దోషులుగా చూడాలని దేవుడు ఆలోచన ఉంది కాబట్టే తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాడు ముందుగా, ఆయన మీరు మీ పిల్లలను జాగ్రత్తగా పెంచండి. బాల్యం నుండే వారి ఆలోచన చెడ్డది, బాల్యం నుండి ఆలోచన చెడ్డది. అవసరమైతే మీరు బెత్తం ఉపయోగించండి, జ్ఞానం కలిగే విధంగా మీరు ఉపయోగించండి. ఎందుకంటే తర్వాత పాతాళం ఉంది, అది తప్పించుకుంటారు, తప్పులేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక తల్లిదండ్రులు కూడా అంటే ఈ పిల్లలను శిక్షలో కంట్రోల్ పెట్టేటువంటి తల్లిదండ్రులు కూడా ఏం చేయాలంటే వీళ్ళు కూడా దేవుని మాటలను వారు కూడా మరి దేవుని మాట ప్రకారంగా ఉండాలి. ఒక వచనం చూసుకున్నాం, అది చూసుకుని ముందుగా వెళ్ళిపోదాం. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఎంతసేపు పిల్లలకే చెప్తా ఉన్నాడు, మాకు లేదని మనం అనుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా వారికి కూడా చెప్పాడు ముందుగానే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. పిల్లలు, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. మొదటిగా తల్లిదండ్రులు నీ హృదయంలో ఉండాలి. తర్వాత అప్పుడు తర్వాత ఏం చేయాలంటే నీవు నీ కుమారులకును వాడిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, అందుకున్నప్పుడు, లేస్తున్నప్పుడు వాటిని కూర్చి మాట్లాడవలను. తల్లిదండ్రులు చెప్పాడు, తల్లిదండ్రులారా ఈ మాట మీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే నా ముందర నా దృష్టిలో మీరు కూడా పిల్లలే. మీ పిల్లలను మీరు ఎలా అయితే శిక్షణలో పెట్టుకోవాలో నా పిల్లలుగా మీరు కూడా, నేను మిమ్మల్ని కూడా శిక్షణలో ఉండాలని కోరుకుంటా ఉన్నాను. ఈ మాట మీ హృదయంలో కూడా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే కొత్త నిబంధనలో పౌలు కూడా బెత్తం తీసుకొని వస్తానని చెప్తా ఉన్నాడు. సంఘాలకే నేను బెత్తం తీసుకొని వస్తా ఉన్నాను, జాగ్రత్త అన్నాడు. చూద్దాం, చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. సంఘముతో, కొరింథీ సంఘంతో, సంఘంలో ఉన్న పెద్దలతో, పురుషులతో, స్త్రీలతో ఒక దైవజనుడు మాట్లాడే మాట చూడండి ఎలా ఉంది. మీరేది కోరుచున్నారు, బెత్తంతో మీ యొద్దకు రావాలన్నా, ప్రేమతోను సాత్వికంతోను, సాత్వికమైన మనసుతోనూ రావాలన్నా, బెత్తంతో రావాలా? తల్లిదండ్రులు తమ పిల్లలకు బెత్తం ఉపయోగించాలి. నేను కూడా సంఘంలో ఉన్న మీకు నేను ఆత్మలకు తండ్రిని, ఒక తండ్రి లాంటి వాడిని అయితే ఇదిగో నా పిల్లలు బాగుండాలని ఉద్దేశంతో నేను అవసరమైతే బెత్తంతో వస్తాను. ఇలా రావాలా? ఏదో సాత్వికమైన మనసుతో మంచి మాటలు చెప్పి మనం మార్చడానికి రావాలా? ఏది కావాలో కోరుకుంటే. ప్రియమైన దేవుని పిల్లల, నిజంగా ఈ మాట ఉపయోగించిన తర్వాత ఎలా ఉంటుంది? ఇది బెత్తంతో వస్తాము మా మీదకి. నిజంగా ఆలోచిస్తే, ఒక విధంగా ఆలోచిస్తే దేవుని మాట కూడా బెత్తం లాంటిది. పాత నిబంధనలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం, మంచి మాట. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 5వ వచనం. పిల్లలు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. ఎవరు కొడతారట? నీతిమంతులు కొట్టడం. వాడు నీతిమంతులు కదా, వాళ్ళు ఎందుకు కొడతారు? నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం. దేవుని మాటలు చెప్పేటువంటి దైవ సేవకులు, ప్రవక్తలు మాట చెప్పినప్పుడు ఆ మాటలు చెప్పేటువంటి వాళ్ళు, వీరందరూ దైవ సేవకులు, దేవుణ్ణి పని చేసే వాళ్ళు. వీరు నీతిమంతులు.
ఈ నీతిమంతులు వారు మాటలు చెప్పేటప్పుడు దేవుని మాట నాకు గుచ్చుకుంటా ఉంటాయి హృదయంలో. వాళ్ళు చెప్పే ప్రతి మాట నా వీపున దెబ్బ పడినట్టుగా ఉంటారు. అప్పుడు భక్తుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఈ దెబ్బలే బెత్తం దెబ్బ కంటే పవర్ఫుల్గా ఉంటుంది ఈ మాట. నీతిమంతులు కొట్టుట ఏమంటున్నాడంటే, నాకు ఉపకారం, వాళ్ళు కొట్టడం నాకు మేలే, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నాకు తైలాభిషేకం చేయండి, మంచి మాటలతో నన్ను గద్దించండి, బుద్ధి చెప్పండి అని భక్తుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు మంచి మాటలు చెప్పి గద్దించే మాటలు చెప్తే తట్టుకోలేక ఎదురు తిరిగే వాళ్ళు కూడా లేకుండా. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల పెంపక లోపం ఈరోజు సమాజంలో దేవుని మాటలు తినేటువంటి జన సమూహం ఈరోజు ఎందరో తమ కోసం, చదువుల కోసం మరి చదివిస్తూ ఈ లోకం కోసం పెంచుతూ ఉన్నారు. వారైతే వారి కొరకు పెంచుతూ ఉన్నారు. అయితే వారిని పక్కన పెట్టేస్తే ఈరోజు దేవుని పిల్లలుగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పెంచుతూ ఉన్నారు? దేవుని భక్తిలో పెంచుతూ ఉన్నారు. తల్లిదండ్రుల పెంపక లోపం కనబడతా ఉంది. ఈరోజు తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తారు కానీ పిల్లలు రాని పరిస్థితి. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా మరి చెప్పుకునే పిల్లలు కూడా తల్లిదండ్రులు మందిరానికి వెళ్ళిపోతారు కానీ పిల్లలు నిజంగా మందిరానికి రాకుండా సమాజంలో కలుషితమైన సందర్భాలు కూడా లేకపోతే పేరు చూస్తే యేసు అని ఉంటారు కానీ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఉంటారు. పేరు యేసే కానీ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. దేవుని నామానికి అవమానం. పేరు చూస్తే పేతురు కానీ ప్రతిరోజు క్వార్టర్ కావాలి, ఇలా అయిపోయింది. పేరు చూస్తే రూతు కానీ ప్రతిరోజు బూతులు. ఎప్పుడు? ప్రతిరోజు. ఒకప్పుడు పిల్లలే విందు, ప్రభు శిక్షలో లేరా? క్రైస్తవ కుటుంబంలో ఈ పేర్లు కలిగిన వాళ్ళు ఇక క్రైస్తవ బిడ్డలేని సులువుగా అనుకోవచ్చు కానీ వారి జీవితాలు ఎదిగిన తర్వాత వాక్యానికి అనుకూలంగా ఈ సందర్భాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల లోపం ఈరోజు పెంపక లోపం అనేది దేవుని సంకల్పం దానికి భంగం కలిగిస్తూ ఉంది. నా పిల్లలు పరిశుద్ధంగా లేకుండా పోతారు, నిర్దోషంగా లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు. దేవుని యొక్క ఆవేదన ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క విషయాలు విన్నటువంటి మనం భవిష్యత్ తరాల్లో మనము దేవుని మాటలు వింటూ మన తర్వాత తరాలు పిల్లలను కూడా మరి దేవుని యొక్క బోధలో అవసరమైతే బెత్తం ఉపయోగించేంతనే సన్మార్గంలోకి పెట్టి, ఎందుకంటే అది ఉపయోగించకపోతే భయంకరమైన శిక్ష ఉంది. అది తప్పించడానికైనా సరే కొంచెం గద్దించైనా కానీ సన్మార్గంలో మనం పెడితే ఖచ్చితంగా వారి జీవితాలు బాగుపడతాయి. మన విషయంలో కూడా దేవుడు చాలా సంతోషిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అట్టి కృప దేవుడు మనం అనుభవించాలని, ఆ రీతిగా వాక్యానుసారంగా మనం అందరం నడుచుకోవాలని ఈ యొక్క మాటను ముగిస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ముగిస్తాం. పిల్లలు, పరలోకమందు ఉన్నటువంటి మా యొక్క తండ్రి, ఈ యొక్క మహోన్నతమైన నామం బట్టి మరొకసారి నాయన ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా నాయన తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను ఎలా పెంచాలో నాయన తెలియదు ఈ లోకం కోసం ఆయన అర్థిస్తూ ఉన్నారు. ఆయన ఈ యొక్క వాక్యం చేసేటువంటి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయన ఈ యొక్క బోధలో శిక్షణలో పెంచగలడానికి ఆయన అవకాశం కల్పించమని ఆ రీతిగా ఆయన వారికి జ్ఞానము వివేచనము తండ్రి దయచేయమని కోరుస్తూ ఉన్నాం. మేము కూడా నాయన నీ ముందర నాయన పసి బాలురని మేమందరం కూడా నీ యొక్క బోధలో శిక్షలో ఉండగలిగే విధంగా సహాయత దయచే తప్పు మార్గంలో వెలుస్తూ ఉన్నప్పుడు నాయన నీ యొక్క సేవకుల ద్వారా నీతిమంతుల ద్వారా నాయన మమ్మల్ని గద్దించమని నేను కోరుకొలుస్తూ ఉన్నాను తండ్రి. భయంకరమైనటువంటి పాతాళం ఉంది నాయన మమ్మల్ని తప్పించమని ప్రాధేయపరుస్తూ ఉన్నాను. కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన మీరే జ్ఞాపకం చేస్తూ ఇంకా మెండైన జ్ఞానం తండ్రి దయచేయమని వారిని వారి కుటుంబాల తండ్రి జ్ఞాపకం చేసుకోమని పరిసర ప్రాంతాల్లో నాయన
నీ యొక్క మాటలు ప్రకటించినట్లు మాకు సహాయత దయచేయమని ఇప్పటి వరకు ఆయన నీ మాటలు వినటువంటి నీ పిల్లలందరినీ బట్టి ప్రత్యేకమైన తండ్రి మొదలు తెలుసుకుంటున్నాం. ఇంకా విలువైన సంగతులు ఆయన మేము తెలుసుకోవాల్సినవి అపారమైన జ్ఞానం ఉంది. వాటన్నింటినీ మేము తెలుసుకో విశ్వాస జీవితంలో ఆయన ఉన్నత శిఖరంలో నిలవబడి నీకు సంతోషపెట్టి నువ్వు ఉన్నటువంటి ఆ మహాలను చేరుకునే విధంగా సహాయత దయచేయమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.